ఈ కథ మెహనత్పూర్ అనే గ్రామానికి చెందింది. ఇక్కడ సఖారాం తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. తను అక్కడే ఒక భోజనాలయాన్ని నడుపుతూ ఉంటాడు. కూలివాళ్లందరూ ఇంకా గ్రామస్తులు అందరూ సఖారాం భోజనాలయంలో భోజనం చేసి వాళ్ల పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఒక వ్యక్తి సఖారాం భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తాడు. చెప్పండి, ఏం తింటారు మీరు? మీ హోటల్లో ఏముంది చెప్పండి. ఆలూ పరాటా, గోబీ పరాటా, మేతి పరాటా, వేడివేడి సమోసా, చానా మసాలా, పన్నీర్ మసాలా, పాలక్ పన్నీర్, ఇవి మాత్రమే కాకుండా తీయని గులాబ్ జామ్, అలాగే లస్సీ కూడా ఉంది. చెప్పండి సార్, మీకేం కావాలి? మీరు చెప్పినవన్నీ ఇంటుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. అన్నిటికంటే ఏది బాగుంటుందో అదే నాకు ఇప్పించండి. ఇదిగో, ఈయన కోసం చనా మసాలా పరాటాలను తీసుకురండి. అలాగే లస్సీ కూడా తీసుకురా. భలే 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 మజాగా ఉంటుంది. త్వరగా తీసుకురండి. ఎప్పుడైతే కుందన్ నీలేష్కి భోజనం పెడతాడో నీలేష్ ఎంతో ఇష్టంగా మొత్తం భోజనం అంతా తింటాడు. భోజనం చేసిన తర్వాత నీలేష్, భోజనం చాలా రుచిగా ఉంది. నిజంగా చాలా బాగుంది. సరైన భోజనం అంటే ఇదే. అదే నా భార్య తయారు చేస్తుంది చూడు, అందులో అసలు రుచి పచ్చే ఉండదు. దాన్ని నేను వీధిలో కుక్కలకు పెట్టేస్తూ ఉంటాను. పాపం ఆ కుక్కలు మరుసటి రోజే అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. ఈ హోటల్లో భోజనంతో పాటు నిమ్మకాయ నీళ్లు కూడా ఇస్తారా? కుందన్ బాయ్, కాస్త తీపిప్పించు. అరే ఆగండి సార్, ఆ నీళ్లు మీరు చేతులు కడుక్కోవడానికి, మీరు తాగడానికి కాదు. ఏమంటున్నావు నువ్వు? అరే, నేను నిమ్మకాయని ఇంతవరకు నీళ్ళలో కలుపుకొని తాగడమే చూశాను, చేతులు కడుక్కోవడం చూడలేదే. అయితే మీరు పొరపాటు పడుతున్నారు. చౌక హోటల్లో అయితే అలాగే చేస్తారేమో. మీరిక బిల్ పే చేసి బయలుదేరండి. కుందన్ నీలేష్ దగ్గరికి వెళ్లి ఒక చీటీని ఇస్తాడు. దాన్ని చూసి నీలేష్కి మతిపోతుంది. ఏంటిదంతా? చనా మసాలా 300, నానేమో 70 రూపాయల. లేదు, నేను పార్సల్ ఏమీ కట్టించుకోలేదు. ఇంతెందుకైంది? చూడండి సార్, ఇవి పార్సిల్ డబ్బులు కాదు సార్, మీరు ఏమైతే తిన్నారో దాని డబ్బులు. ఇంత డబ్బులైతే నాకు రోజు కూలీ కూడా కాదు. ఇంత ఖరీదైన భోజనమా? నాకు గనక ముందే తెలుసుంటే నేను ఇంత తినేవాని కాదు. నీలేష్ తన జేబులో నుంచి 100 రూపాయలు తీసి టేబుల్ మీద పెడతాడు. కుందన్ కోపంతో తన యజమాని సఖారాంని పిలుస్తాడు. సార్, ఇతని దగ్గర అసలు డబ్బులే లేవు సార్. ఇతను బిల్లు 700 అయింది సార్, కానీ ఇతను 100 రూపాయలు ఇచ్చి తప్పించుకుందామని చూస్తున్నాడు. నీలేష్ మాటలు విని సఖారాం కోపంగా అక్కడికి వెళ్తాడు. నీ జోబులో అసలు డబ్బులు లేనప్పుడు ఈ హోటల్కి ఎందుకు వచ్చావు? నీలాంటి వాళ్ళకి ఇటువంటి హోటల్కి వచ్చే హక్కే లేదు. త్వరగా డబ్బులు తీ, లేకపోతే కొట్టి నిన్ను పచ్చడి చేస్తాను. ఇదెక్కడి మర్యాద? మీరు కస్టమర్లతో మీరు అమర్యాదగా మాట్లాడకూడదు. మర్యాద ఉన్న వాళ్ళతోనే మేము మర్యాదగా మాట్లాడతాం. ఇవాల్టి ప్రపంచంలో ఎవరి దగ్గరైతే డబ్బులు ఉండవో వాళ్ళకి ఎక్కడా మర్యాద ఉండదు. ఆ మాట చెప్పి సఖారాం భోజనాలయంలోని పనివాళ్లతో ఇలా అంటాడు. ఏంటి చూస్తున్నారు? కొట్టండి ఇతన్నే. సఖారాం మాట వినగానే అక్కడ ఉన్న పనివాళ్లందరూ కూడా నీలేష్ని దారుణంగా కొట్టడం మొదలు పెడతారు. సఖారాం కోపంతో నీలేష్తో ఇలా అంటాడు. 2 రోజుల పాటు మా హోటల్లో ఎంగిలి పళ్ళ్యాలు కడగాల్సి ఉంటుంది. అప్పుడే నీ బిల్లు సరిపోతుంది. నీలేష్ 2 రోజుల పాటు ఆపకుండా భోజనాలయంలోని ఎంగిలి ప్లేట్లను కడుగుతాడు. 2 రోజుల తర్వాత నీలేష్ ఇంటికి వెళ్లి తనకు జరిగిన ఆ దుర్ఘటన గురించి ఏడుస్తూ తన భార్య విమలకు చెప్తాడు. అసలు ఆ భోజనాలయానికి వెళ్లాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీ దగ్గరంత డబ్బులు లేనప్పుడు ఆ దయలేని మనుషులు మిమ్మల్ని బాగా కొట్టారు. అప్పుడు కూడా వాళ్ళకి తృప్తి కలగలేదు. 2 రోజుల పాటు మీతో ఎంగిలి ప్లేట్లన్నీ కడిగించారు. ఇది చాలా దారుణం. నన్ను చాలా అవమానించారు విమల. ఇవాళ నాకొక విషయం బాగా అర్థమైంది. పాపం పేదవాళ్ళు, నిస్సహాయులు మంచి భోజనాలయంలో భోజనం చేసే అవకాశమే లేదు. కానీ నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. అసలు మీరు ఏం చెయ్యగలరు? మీరే దెబ్బలు తినొచ్చారు. నేను స్వయంగా నా హోటల్ని తెరుస్తాను. మన ఊర్లో నేను ఎటువంటి హోటల్ని తెరుస్తాను అంటే అక్కడ ప్రతి పేదవాడికి చాలా చౌకగా మంచి భోజనం లభిస్తుంది. పేదవాడికైనా కొంచెం అధికారం ఉండాలి కదా. పేదవాడి పుట్టుక ఇటువంటి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడానికి జరగలేదు. వాళ్ళు కూడా మంచి భోజనం చేసే అవకాశం ఉంది.
కాని ఎలా? నీలేష్ తన భార్య మాటలకి ఎటువంటి సమాధానము చెప్పలేదు. అతను మౌనంగా రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటాడు. మరుసటి రోజు ఉదయం నీలేష్ ప్రతి ఇంటికి వెళ్లి చందాని జమ చేస్తాడు. కాని అందరూ కూడా తనని అవమానించి అక్కడ్నుంచి పంపించేస్తారు. ఊర్లోని ఒక వ్యక్తి నీలేష్ని ఎగతాళి చేస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏవైనా పని చేసుకో. ఉన్నట్టుండి నీలో పేదవాళ్ల పట్ల ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఆ పని చేయడానికి మన నాయకులున్నారు కదా. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను ఏదైతే చేస్తున్నానో అది ఊరి మంచి కోసమే కదా. మన ఊరి పేరు మెహనత్పూర్. మన ఊరి వాసులందరూ రోజంతా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి కనీసం ఒక్క పూటైనా భోజనం దొరకదా? నువ్వు నాకు తోడుగా ఉండడానికి బదులు నన్ను అవమానిస్తున్నావా? ఎందుకంటే నువ్వు పగటి కలలకు అంటున్నావు కాబట్టి. ఇలా చూడు, ఇలా అంతా సినిమాల్లోనే జరుగుతుంది. నిజ జీవితంలో ఇవన్నీ సాధ్యం కావు. అయినా నువ్వు నాకు ఓ విషయం చెప్పు. ఒకసారి అనుకుందాం, నువ్వు అనుకున్న దాన్ని సాధిస్తావని. కానీ నువ్వు ₹1 భోజనాన్ని ఎంతవరకు పేదవాళ్ళకి తినిపిస్తావు? అది పూర్తిగా అసంభవం. ఆ మాట చెప్పి అతను నీలేష్ని ఎగతాళి చేసి సఖారాం భోజనాలయానికి వెళ్లి చెప్తాడు. విన్నారా సఖారాం గారు? నీలేష్ మన ఊర్లో ఒక హోటల్ పెడతాడట. మీరు 700కి అమ్మే భోజనాన్ని అతను కేవలం ₹1కే అమ్మాలనుకుంటున్నాడండి. బహుశా అతనికి పిచ్చెక్కినట్టుంది. అటువంటి పిచ్చి వాళ్ళని ఎవ్వరూ మార్చలేరు. అప్పుడే సఖారాం నౌకరు కుందన్ సఖారాం దగ్గరికి వెళ్లి నెమ్మదిగా ఇలా అంటాడు. సఖారాం గారు, మనం ఇతని మాటల్ని చులకనగా తీసుకోకూడదు. అరే, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకవేళ నీలేష్ అనుకున్నది సాధించాడే అనుకోండి, మీరెప్పుడైనా ఆలోచించారా మీ హోటల్ సంగతి ఏమవుతుందో? కుక్కలు కూడా రావిటివైపు. నువ్వు నీ నోరు మంచి మాటలు మాట్లాడవా? నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా తలతిక్కగానే మాట్లాడతావు. కంగారు పడుకో. ఈ ఊరు సర్పంచ్ నాకు బాగా తెలుసు. అతనితో నీలేష్కి నేను నచ్చజెప్పిస్తాను. సఖారాం ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. సర్పంచ్, మన స్నేహం గురించి ఊరంతా ఎంతో బాగా చెప్పుకుంటారు. మర్చిపోవద్దు. ఏ భోజనాన్నైతే నేను 700కి అమ్ముతున్నానో ఆ భోజనాన్ని నీకు 600కే ఇస్తున్నాను. అంటే ₹100 డిస్కౌంట్ ఇస్తున్నాను. నువ్వు నాకేదో పెద్ద ఉపకారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నేనైతే నీకు ఎప్పుడూ చెప్పలేదే నువ్వు నాకు ₹100 డిస్కౌంట్ ఇవ్వు అని. అయినా నేను నీ హోటల్కి నెలకి ఒక్కసారే కదా వస్తున్నాను. అతి కష్టం మీద ఇంతవరకు నీ హోటల్లో 4 లేదా 5 సార్లే నేను భోజనం చేసుంటాను. ఆ లెక్క ప్రకారం చూస్తే నువ్వు నాకు 500 తగ్గించుంటావు. నువ్వు నా మాటల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనుకుంటాను. నీకు చాలా బాగా తెలుసు సఖారాం, ఇటువంటి మాటలు మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అని. అసలు విషయానికి రా. ఏ పని మీద వచ్చావు ఇక్కడికి? కొన్ని రోజుల క్రితం నీలేష్ నా హోటల్కి భోజనం చేయడానికి వచ్చాడు. ఇక మీరే చెప్పండి. 700కు బదులుగా అతను ₹100 నాకిచ్చాడు. అందుకని నేను అతనితో 2 రోజుల పాటు నా హోటల్లో ఎంగిలి పల్లెల్ని కడిగించాను. దానికే అతను కోపం తెచ్చుకున్నాడు. నేను విన్నాను, నువ్వు అతన్ని కొట్టించావు కూడా. ఏదో 1-2 దెబ్బలు వేయించాను, కానీ మరీ అంత కోపం తెచ్చుకునేలాగా ఏమీ చేయలేదు నేను. అసలు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో దాని గురించే చెప్పు. అతను ఈ ఊళ్ళో ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నాడట. ఏ భోజనాన్నైతే నేను 700కి అమ్ముతున్నానో అతను దాన్ని ₹1 అమ్ముతాడట. ఒకవేళ అదే జరిగితే అప్పుడు నా హోటల్ మూతబడిపోతుంది. నేను రోడ్డును పడిపోతాను. సఖారాం మాటలు విని సర్పంచ్ నవ్వుతాడు. సఖారాం, బహుశా నీలేష్కి మతిపోయిందనుకుంటా. కానీ నాకేమనిపిస్తుందంటే అతనితో పాటు నీకు కూడా మతిపోయిందని. అది సాధ్యం కాదు. ఆలోచించుకో సర్పంచ్. ఒకవేళ అతను ఆ విషయంలో విజయం సాధిస్తే దాని గురించి ఊరంతా చర్చించుకుంటారు. అందరూ అతన్ని ఈ ఊరి సర్పంచ్ కంటే ఎక్కువగా గౌరవిస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అతనుకున్న దయాగుణాన్ని చూసి ఊరి వాళ్ళందరూ అతన్నే సర్పంచ్ చేస్తారేమో. ఖచ్చితంగా అతను అలా చేయడానికే ఆలోచిస్తున్నాడు. సఖారాం మాటలు విని సర్పంచ్ ఆలోచనలు పడతాడు. నువ్విప్పుడు సరైన విషయమే చెప్పావు. నేను ఈ ఊర్లో అతను హోటల్ పెట్టకుండా అయితే ఆపలేను. కాకపోతే ఒక పని మాత్రం చేయగలను. అతను ఈ మధ్య నా దగ్గరే కూలి పనికొస్తున్నాడు.
అందుకని నేను అతన్ని మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. ఆ తర్వాత అతను కడుపు నింపుకోవడానికి ఆలోచిస్తాడు. ఊళ్ళో ఉన్న పేదవాళ్ళ గురించి అస్సలు ఆలోచించడు. సఖారాం అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సర్పంచ్ నీలేష్ని కారణం లేకుండా ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. కానీ నేను చేసిన తప్పేంటి సర్పంచ్ గారు? నువ్వు ఈ ఊళ్ళో హోటల్ పెట్టాలనుకుంటున్నావు కదా, అదే నువ్వు చేసిన తప్పు. అవును, కానీ అందులో తప్పే ఉంది? ఒకవేళ నేను పేదవాళ్ళకి మంచి చేయాలనుకుంటే దానికి మీరు సంతోషించాలి కదా. నువ్వు పేదవాళ్ళకి మేలు చేయాలనుకోవటం లేదు. నాకు ఆ విషయం బాగా తెలుసు. నువ్వు పేరు సంపాదించాలనుకుంటున్నావు. నన్ను నా పదవి నుంచి తొలగించి నువ్వు ఈ ఊరికి సర్పంచ్ కావాలనుకుంటున్నావు. ముందు నువ్వు నీ కడుపు, నీ భార్య కడుపు నింపుకో. ఆ తర్వాత పేదవాళ్ళ గురించి ఆలోచించదు గాని. వెళ్ళెక్కడి నుంచే. కానీ నీలేష్ ఓటమి అంగీకరించలేదు. నీలేష్ పట్నం వెళ్లి చందా సేకరించడం మొదలు పెడతాడు. ఆ సమయంలో అతను సేఠ్ జమునా ప్రసాద్ ని కలుస్తాడు. జమునా ప్రసాద్ చాలా దయాగుణం గలవాడు. నాకు నీ ఆలోచన చాలా బాగా నచ్చింది బాబు. నువ్వు పేదవాళ్ళందరూ భోజనం చేయగలిగే మంచి హోటల్ని పెట్టాలనుకుంటున్నావు. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సేఠ్ జమునా ప్రసాద్ సహాయంతో నీలేష్ గ్రామంలో ఒక మంచి భోజనాలయాన్ని ఏర్పాటు చేస్తాడు. తన భోజనాలయంలో గుజరాతీ, మరాఠీ, కన్నడ అన్ని రకాల భోజనాలు సిద్ధమవుతాయి. భోజనాలయాన్ని తెరవగానే కొంతమంది భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తారు. వాళ్లందరూ దేశంలోని వేరువేరు నగరాల్లో ఉండేవారు. ఒక గుజరాతీ నీలేష్తో ఇలా అంటాడు. మీ హోటల్ నుంచి వచ్చే వాసన చాలా బాగుంది. ఆ వాసన చూసి నన్ను నేను ఆపుకోలేకపోయాను. అందుకనే నేను వెంటనే వచ్చేశాను. నీలేష్ ఆ గుజరాతీ వ్యక్తికి ఒక థాలీలో గుజరాత్లో ప్రసిద్ధి చెందిన భోజనాన్ని వడ్డిస్తాడు. భోజనం చేసి గుజరాతీ సంతోషించి నీలేష్తో, ఎంతయింది? కేవలం ₹1. ₹1 ఇస్తే చాలు. ₹1 అనగానే గుజరాతీ సంతోషిస్తాడు. భోజనాలయంలో జనాలు రద్దీ పెరుగుతుంది. దూరాల నుంచి వచ్చిన వాళ్లందరూ నీలేష్ భోజనాలయంలో భోజనం చేయడానికి వస్తుంటారు. ధనవంతులైనా పేదవాళ్లైనా నీలేష్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక థాలీకి ₹1 తీసుకుంటాడు. ఇక ఆ విషయం సఖారాంకి ఏమాత్రం నచ్చదు. సఖారాం కోపం తెచ్చుకొని కుందన్తో, ఈ నీలేష్ నా హోటల్ని మూయించేశాడు. నా హోటల్కి ఒక కుక్క కూడా రావట్లేదు. ఏదో ఒకటి చేయకుందన్. మీరేం కంగారు పడకండి సఖారాం గారు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటో ఉపాయం? మనిద్దరం కలిసి అతని హోటల్కి నిప్పంటిచ్చేద్దాం. 2-3 కాలి చనిపోతే అప్పుడు తన హోటల్ మూతపడుతుంది. సఖారాం ఇంకా కుందన్ ఆ సమయంలో నీలేష్ భోజనాలయానికి నిప్పు పెట్టాలి అని పన్నాగాలు పన్నుతారు. అదే సమయంలో సేఠ్ జమునాదాస్ అటువైపు నుంచి వెళ్తూ ఉంటారు. జమునాదాస్ సఖారాం ఇంకా కుందన్ మాటలన్నీ వింటారు. అతను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు ఆ రోజు నుంచి నీలేష్ భోజనాలయాన్ని గమనిస్తూ ఉంటారు. రాత్రి వేళ సఖారాం ఇంకా కుందన్ భోజనాలయానికి నిప్పు అంటించడం కోసం బోలెడంత పెట్రోల్ తీసుకుని వస్తారు. కానీ అప్పుడే పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు సఖారాం. నువ్వు గ్రామంలో పరుగలవాడివి. నన్ను వదిలేయండి ఇన్స్పెక్టర్ గారు. నేను ఈ హోటల్ని కాల్చి బూడిద చేయాలనుకున్నాను. ఇతని వల్ల నా హోటల్ మూతపడింది. లేదు సఖారాం, నా వల్లేం కాదు. నువ్వు నీ కస్టమర్లతో చేసే చెడు ప్రవర్తన వల్లే నీ హోటల్ మూతపడింది. నువ్వు నన్ను అవమానించావు. నేను గనక తెలుసుకుంటే నా అవమానానికి సమాధానం వేరే విధంగా ఇచ్చేవాణ్ణి. కానీ లేదు, నేను ఈ అవమానాన్ని అమృతం అనుకుని తాగాను. ఇప్పుడు చూడు, ఇవాళ ఈ హోటల్కి దేశంలోని ప్రతి ఒక్కరూ వస్తున్నారు. కేవలం ₹1 భోజనం చేసి వెళ్తున్నారు. నువ్వేమనుకున్నావు? నాకు లాభాలు రావడం లేదనే? నేను నా ఖర్చులన్నింటినీ దీని నుంచే చూసుకుంటున్నాను. పోలీసులు సఖారాం ఇంకా కుందన్ని అరెస్ట్ చేస్తారు. ఇక సఖారాం భోజనాలయం పూర్తిగా మూతబడుతుంది. ఇవాళ్టికి నీలేష్ భోజనాలయంలో ₹1 థాలీ ఇస్తున్నారు.